వెల్కమ్ బ్యాక్. గతంలో భారీ వర్షాలు కురిస్తేనే కొండ చర్యలు విరిగిపడేవి. అవి కూడా పెద్ద ప్రమాదకరంగా ఉండేవి కావు. ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అది కూడా ప్రమాదకర స్థాయిలో మీద పడిపోతున్నాయి. టీటీడీ అధికారులకు ఇదే పెద్ద సవాల్గా మారింది. మరీ ముఖ్యంగా నవంబర్ వస్తే చాలు భారీ వర్షాలు పడటం, కొండ చర్యలు విరిగిపడటం సర్వసాధారణమైపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? తిరుమల ఘాట్ రోడ్ల విషయంలో 1999 వరకు చిన్న చిన్న ఘటనలు మాత్రమే చోటు చేసుకునేవి. ఎప్పుడైతే 99లో భారీ వర్షం కురిసిందో, భాష్యకారుల సన్నిధి దగ్గర పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయో అప్పటి నుంచి మొదలైంది అలసడి. ఘాట్ రోడ్లంటేనే హడలెత్తడం ప్రారంభమైంది. అప్పుడు రోడ్డును పూర్తిగా మూసేశారు. దాదాపు 15 రోజుల పాటు మరమ్మత్తు పనులు సాగాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండో ఘాట్ రోడ్డు 12వ కిలోమీటర్ నుంచి మొదటి రోడ్డు అనుసంధానం చేస్తూ లింక్ రోడ్డు నిర్మించారు. రెండో ఘాట్ రోడ్డుకు సంబంధించి మొదటి 8 కిలోమీటర్ల వరకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆ తర్వాతే ప్రమాదకరం. ముఖ్యంగా 8.8 కిలోమీటర్, 16 కిలోమీటర్ ఈ రెండు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు నిపుణులు. చెన్నై ఐఐటి ప్రొఫెసర్ నరసింహారావు, రాష్ట్ర సలహాదారు కొండలరావు వంటి వాళ్లు ఘాట్ రోడ్డు పరిశీలించి ఒక నివేదిక సమర్పించారు. 8.8 కిలోమీటర్ దగ్గర బండరాళ్లు తొలగించడం కష్టసాధ్యమైన పని. మరో 3 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా వీటిని తొలగించారంటే ఘాట్ రోడ్డు కనీసం వారం పాటు మూసివేయాలి. బ్లాస్టింగ్ ప్రక్రియతో బండరాళ్లను తొలగించాల్సి ఉండటంతో నిపుణులను సంప్రదించాలంటూ తన నివేదికలో పేర్కొన్నారు ప్రొఫెసర్ నరసింహారావు. గతంలోనూ 16 కిలోమీటర్ దగ్గర కూడా కొండచర్యలు విరిగిపడ్డాయి. అక్కడి రోడ్డు పడిపోయే ప్రమాదం ఉండటంతో కాంక్రీట్ గ్రౌండింగ్ చేసింది టీటీడీ. ప్రస్తుతం కింద భాగాన ఉన్న కొండచర్యలు విరిగిపడ్డ రోడ్డు దెబ్బతినకుండా అలాగే ఉంది. విరిగిపడ్డ కొండచర్యలను తొలగిస్తే రోడ్డు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తొలగింపు కార్యక్రమాలను నిలిపివేసింది టీటీడీ. నిపుణుల సలహా మేరకు ముందడుగు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఇంజనీరింగ్ అధికారులు. సోమవారం సాయంత్రం 16 కిలోమీటర్ల దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. అప్పటి వరకు విరిగిపడ్డ కొండచర్యలను తొలగిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు అధికారులు. భాష్యకారుల సన్నిధి దగ్గర జారిపడ్డ రాళ్లు ప్రమాదకరంగా ఉండటంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. 3 గంటల పాటు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరికి రెండో ఘాట్ రోడ్ నుంచి వాహనాలను లింక్ రోడ్డు మీదుగా మళ్లించారు. సోమవారం ఉదయం నుంచి ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడుతుండటంతో ఉదయం 11 నుంచి ద్విచక్ర వాహనాలను కూడా ఆపేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 5 వరకు 2 రోడ్ల గుండా వాహనాలను పూర్తిగా నిలిపివేసింది టీటీడీ. మంగళవారం మధ్యాహ్నం ఈవో సాంబశివరావు ఘటనాస్థలం పరిశీలించారు. ఢిల్లీ, చెన్నై నుంచి నిపుణులను రప్పిస్తున్నామని అన్నారు. వాళ్ల సలహా సూచనలతో పనులు మొదలు పెడతామని చెప్పారు. అప్పటి వరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా లింక్ రోడ్డు గుండా ట్రాఫిక్ మళ్లిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తిరుమల రెండవ ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా 5:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఘాట్ రోడ్లో ఈ కొండ చర్యలు విరిగి పడుతుండడంతో వాటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు టీటీడీ ఇంజనీరింగ్, అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ కొండ చర్యలు విరిగిపడడం అత్యంత ప్రమాదకరంగా కూడా మారిందని చెప్పవచ్చు. ఘాట్ రోడ్లో 16వ కిలోమీటర్ భాష్యకారుల సన్నిధి ఆలయ సమీప ప్రాంతంలో భారీగా కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇదే ప్రాంతంలో సంబంధించి కూడా కొండ చర్యలు పూర్తిగా తొలగించడానికి వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొండ చర్యలు తొలగిస్తే పైన ఉన్నటువంటి రోడ్డు పడిపోయేటువంటి ప్రమాదం ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులు నిపుణుల కమిటీని రప్పించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకే ముందస్తు ఏర్పాట్లు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో అప్పటి వరకు కూడా రెండో ఘాట్ రోడ్డు సంబంధించినటువంటి ప్రయాణం అంతా కూడా లింక్ రోడ్డు మీదుగా మళ్లింపు చేస్తున్నారు. లింక్ రోడ్డు మీదుగా మొదటి ఘాట్ రోడ్లోకి ఈ వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో తిరుమలకు సంబంధించి ప్రయాణం కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈవో గారిని మనం అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యల తొలగింపు కార్యక్రమం చేపట్టబోతుంది? ఓం నమో వెంకటేశాయ. ఈ 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన కొన్ని చోట్ల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడటం జరిగింది. అయినప్పటికీ కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా లింక్ రోడ్ నుంచి డైవర్ట్ చేసి పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి 1-2 ప్లేసెస్లో ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఏం చేయాలనేది ఆలోచించాలి. 1-2 రోజుల్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించేసి ఈ కొండ చర్య ఒక ప్లేస్లో ముఖ్యంగా కొంచెం సమస్యగా ఉంది, దాన్ని అందరితో కన్సల్ట్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే తిరుమల వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ట్రాఫిక్ని కూడా మనం డైవర్ట్ చేస్తాము. దీనికి కూడా ఏంటంటే మళ్ళీ ఈ సమస్య తలెత్తకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అందరినీ కన్సల్ట్ చేసి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొని దాన్ని సాధ్యమైన త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, నిపుణులకు సంబంధించి ఎక్కడి నుంచి రప్పించు? ఢిల్లీ నుంచి ఒకరిని, చెన్నై నుంచి ఒకరిని పిలిపించి వారి సలహాలు తీసుకుని చర్య తీసుకుంటాము. ఇంకా కొంత అవసరమైతే వేరే వాళ్ళని కూడా మనం పిలిపించడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇప్పటికే ఐఐటి ప్రొఫెసర్లు అదేవిధంగా నిపుణులు ఈ ఘాట్ రోడ్డు సంబంధించి పరిశీలించి వెళ్ళారు. నరసింహారావు గారు కానీ, కొండలరావు గారు కానీ, వారికి సంబంధించిన నివేదికలో ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు? ఏ విధంగా భవిష్యత్తు సంబంధించి కార్యాచరణ ఏర్పాటు చేశారు? ఇంతకుముందు కూడా వారు ఏంటంటే కొన్ని రకాల సూచనలు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ కొండ చర్య పడిన చోట ఇంతకుముందు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు కూడా ఒక విధంగా దీనికి పరిష్కారం చేశారు. మళ్ళీ ఈసారి అంటే మళ్ళీ అదే చోట వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించేసి చర్య తీసుకున్నాం. ఇప్పటికే కొండలరావు అదేవిధంగా నరసింహారావుకు సంబంధించినటువంటి నివేదికలు టీటీడీకి అందాయి. ఇక ఇవాళ జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో చెన్నై అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా నిపుణుల కమిటీని రప్పిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాతే కొండ చర్యల తొలగింపు కార్యక్రమం మొదలవబోతుందని చెప్పి కూడా టీటీడీఓ పేర్కొంటున్నారు. మరమ్మతు పనులకు కనీసం మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఘాట్ రోడ్ ప్రయాణం భక్తులకు మరింత ఇబ్బందికరంగా మారింది. లింక్ రోడ్డు ద్వారా వాహనాలను నియంత్రిస్తుండటంతో ప్రస్తుతం ప్రయాణ సమయం గంటన్నరకి మించిపోతోంది. అయితే మరోమారు భారీ వర్షం కురిస్తే పరిస్థితి పూర్తిగా చేయి దాటే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి వస్తుంది. ఇప్పటికే 3 ఇంజనీరింగ్ బృందాలు, 3 అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీంలు పనులు కొనసాగిస్తున్నాయి. అయితే 8.8 ఎకరా కొండ చర్యలు విరిగి పడితే రెండవ ఘాట్ రోడ్ పూర్తిగా మూసేయాల్సి వస్తుంది. ఇలా జరిగిన పక్షంలో భక్తుల రాకపోకలు పూర్తిగా మొదటి రోడ్డు ద్వారానే నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. నిపుణుల మాట ఏమిటంటే 42 సంవత్సరాల క్రితం నిర్మించిన రెండో ఘాట్ రోడ్డు మీద బాగా ఒత్తిడి పెరిగింది. కొండను తొలిచి నిర్మాణాలు చేయడం వల్ల మరింత ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రత్యామ్నాయం చూసుకోవాలి. లేకుంటే వర్షం కురిస్తే తిరుమల రోడ్లు మూసేయాల్సి వస్తుంది. కాబట్టి మామండూరు మీదుగా మరో రోడ్డు నిర్మాణం చేపట్టడం ఎంతైనా ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఈ సలహా సూచనలు పనిచేసి టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేస్తుందా లేదా అన్నది ఆ 7 కొండల వాడికే తెలియాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.